भवन हैदराबाद में भारतीय मराठा महासंघ का रौप्य महोत्सवी वर्ष का कार्यक्रम था। इस कार्यक्रम में तेलंगाना राज्य में स्थित जो मराठी लोग अपने अपने क्षेत्र में अच्छा काम किए हैं उन सारे समाज रत्नों का आज यहाँ पर सत्कार समारोह पूरी तरह से किया गया। साथ साथ में मराठी नाटक काय झालं बाळ रडत होतं ये भी सादर किया गया। संगीत का भी एक अच्छा कार्यक्रम हमारे मराठी समाज के लिए पूरा किया गया। भारतीय मराठा महासंघ ये 25 साल पूरा कर रहा है पूरे देश भर में, और इसका ये एक चरण था और सारे राज्यों में भी ये सारा कार्यक्रम हर जगह में हो रहा है। मुझे गर्व से कहते हुए अच्छा लगता है कि दो मराठी तो मराठा ये घोषवाक्य के लिए हम जब तेलंगाना में अपना काम शुरू कर दिए तो भारत के साथ भारत में जो तेलंगाना राज्य है और तेलंगाना में जो हमारे 27 लाख मराठी लोग हैं उन लोगों ने बहुत अच्छी तरह से हमें प्रतिसाद दिया है। और इस प्रतिसाद को लेकर अब हम हमारे पूरे मराठी समाज के लिए, उनके स्थैर्य के लिए, उनके रोजगार के लिए, उनके अपने निजी जीवन में जो जो उन्हें हमारी सहायता चाहिए उस सारी सहायता को लेकर भारतीय मराठा महासंघ उनके साथ में खड़ा रहेगा। आज मैं तेलंगाना में रहने वाले हमारे सारे 27 लाख मराठी जनों को शुभेच्छा देता हूं कि इस भारतीय मराठा महासंघ का ये रौप्य महोत्सवी वर्ष आज आपने हमें आपकी शुभकामनाएं देकर तो शामिल किया, इसके लिए मैं उनका बहुत बहुत आभारी हूँ। आज इस कार्यक्रम में मुझे गर्व है कि तेलंगाना यूनिवर्सिटी के वाइस चांसलर बासुदकर साहब यहाँ पर आए थे। साथ साथ में जहीराबाद कॉन्स्टिट्यूंसी के 2 बार जो सांसद रह चुके हैं बीबी पाटिल साहब वो भी यहाँ पर थे। उनके शुभ हाथों के से इन सारे परिजनों का हमारे सत्कार हुआ। मैं उनका भी बहुत आभारी हूँ। धन्यवाद। నేను భారతీయ మరాఠా మహాసంఘ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జి. ఈరోజు 25 సంవత్సరాల భారతీయ మరాఠా మహాసంఘ్ ప్రతిపాదించిన రోజు నుంచి ఈరోజు 25వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఆ శుభ సందర్భంగా మేము ఇక్కడ భారతీయ విద్యాభవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాము, సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినాము. మా మరాఠా బంధువులందరూ పిలిపించి వారికి ఒక దిక్సూచిని నిర్ణయించి చూపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 27 లక్షల మంది మరాఠా పాపులేషన్ ఉన్నది. 27 లక్షల మంది మరాఠా పాపులేషన్ ఉన్నా కూడా మాకు రాజకీయాలలో ఎట్లాంటి ఎంట్రీ దొరకట్లేదు. మరియు ఒక బీసీ కార్పొరేషన్ లేదు, మరాఠా కార్పొరేషన్ లేదు. పక్కనున్న కర్ణాటక స్టేట్లో 1000 కోట్లు నిధులు సమకూర్చి మరాఠా కార్పొరేషన్ పెట్టిండ్రు. ఇక్కడ మా దగ్గర చాలా పేదవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు. ఎంతోమంది పాపం వాళ్ళకు రేక్కాడతగంటే దొక్కాడని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించే గవర్నమెంట్ నాతులే లేరు. ఇంతమంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఖాళీ ఓటింగ్ కొరకే ఉపయోగించుకున్నారు. కానీ వీళ్ళకి నిజంగా వీళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయని మాత్రం ఎవరు కూడా కనుక్కోలేదు. అందుకనే మేము ఇప్పుడు రాబోయే రోజులల్లో ఈ నవంబర్ డిసెంబర్లో మరాఠా మహాగర్జన అనే పేరుతోటి ఒక గర్జన స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఒక 5 లక్షల మంది పాపులేషన్ తోటి పెద్ద సభ పెట్టాలని అనుకుంటున్నాము. కావున మేము మా తెలంగాణలో ఉన్న మరాఠాలందరినీ మీ ద్వారా వారికి మేము తెలియజేసేది ఏంటంటే అందరం కలిసి కట్టుగా పోరాడి మన హక్కులను సాధించుకుందాము. ఎట్లయితే బీసీ అనే నినాదం వచ్చిందో అట్లనే మరాఠా అనే నినాదం కూడా రావాలా. అది వచ్చిన రోజు మాత్రం మరాఠాలు అందరూ ఒక్కటి అయిందనుకోండి ఏ శక్తి కూడా ఆపలేదు మమ్మల్ని. కనుక మేము మరొకసారి అందరిని రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా రాబోయే రోజులలో ప్రతి విలేజ్, ప్రతి మండలం, ప్రతి జిల్లా తిరిగేసేసి మా మరాఠా బంధువులందరినీ ఒకటి చేసి ఒక తాటిపై తీసుకొస్తామని చెప్పి అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు బాసుద్కర్ జగదీశ్వరరావు గారు మరియు జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారు కూడా మా మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన వారే. వారి గైడ్లైన్స్ తీసుకొని మేము ఎట్లా పనిచేయాలని అది వివరణ కొరకు వారిని పిలిపించినాము. వారు మాకు మంచి మంచి సందేశాలు ఇచ్చినారు. మమ్మల్ని ఏ రకంగా ప్రొసీడ్ కమ్మంటారు అనే విషయాలను తెలియజేసినారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా మా నేషనల్ జనరల్ సెక్రటరీ గావణ్ గారు, నేషనల్ ట్రెజరర్ రామ్ షిండే గారు మరియు వార్కండే గారు వీరందరూ కూడా వచ్చి మా సభకు ఆశీర్వదించి మాకు ఒక మార్గదర్శనం చూపించేది.
కనుక వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు నా తోటి బృందం సుదేశ్ పాటిల్ అధ్యక్షుడు, చంద్రశేఖర్ దేశపాండే గారు జనరల్ సెక్రటరీ, మనోజ్ మొగిల్ గిద్దే గారు ట్రెజరరు, మరియు నా సహా పూనం మేడం, సునీత సుర్వే, రాగిణి మేడం, అనామిక, అశ్విని పతంగి, వీరంతా మా మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన, మా మరాఠా మాసానికి సంబంధించిన మన ఏమంటారు మహిళా విభాగం, మహిళా మోర్చా వారు. వీరి సహకారాలు కూడా ఉన్నాయి మాకు అందరికీ. కావున మేమందరం ముందట వెళ్ళి రాబోయే కార్యక్రమాలను జయవంతంగా చేస్తాము. ఢిల్లీ లెవెల్లో కూడా విన్నవించినాము. వాళ్ళు ఎంతసేపు అది చేస్తాం ఇది చేస్తామంటారు కానీ ఏది చెయ్యరు, ఓట్ల కొరకు మాత్రమే వాడుతుంటారు. ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. మరి రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. మేమైతే రిప్రజెంటేషన్ ఇస్తానే ఉన్నాము. మళ్ళీ మేము ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే అక్కడ కూడా కర్ణాటకలో ఉన్నది కదా, అక్కడ వీళ్ళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి బాగా అక్కడ మీకు మన మరాఠా కార్పొరేషన్ ఓపెన్ చేసి 1000 కోట్ల నిధులు ఇచ్చినప్పుడు మరి తెలంగాణ ఏం పాపం చేసింది అని తెలుసుకుందామని ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని. It's a program which is really a motivational inspiration to the youth of coming tomorrow. And tomorrow's leaders are today's children. And children should have this Veer Maratha. He's a single warrior. Everything starts with one, then it adds. So today we should not get discouraged just because they are only 10. Who knows, it will be 10 lakhs, 10 millions, and a day will come. I am an Indian. I am not a Tamilian. I am an Indian. Mala Marathi changla yeta. Padun ligun changla maika mala. Okay. That's the reason I come. I am there in Gujarati team. I am in Marathi team. All India is my Akka India Mara. And every state in the India map has to be developed. And my association for skill development, for women entrepreneurship and youth boys. I am not only for women. I want boys to be strong. Once they are strong with their skills, they will take care of their family, they will take care of the state, they will take care of the nation, as told by our registrar just now who spoke, Vice Chancellor. I am really impressed. Thank God I came today, and thanks to all, to Manoj who made me come. He said, Didi, you have to come for this program. And Sham Kashyap ji, who asked me to attend this program, I am really thankful. Had I not come, I would have been the bad fate. Thank you so much all. Jai Maratha. Jai Maharashtra.